హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వంకాయ బజ్జీ కూర అయితే మీకు షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. 5 మినిట్స్లో ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట. దీనికి తగ్గట్టు 2 వంకాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులోకి అయితే కారం యాడ్ చేయం కాబట్టి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. మనుషులకు తగ్గట్టు వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు పెంచుకోవడం తగ్గించుకోవడం అంతేనమాట. వీటిని సాల్ట్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకొని నీట్గా మనం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. కుక్కర్లో వండుతున్నాం కాబట్టి పెద్ద ముక్కలైనా పర్వాలేదు. లేదా విడిగా వండుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని విడిగా గిన్నెలో వేసుకోవడమే అనమాట. వంకాయలు కొంచెం జాగ్రత్తగానే కట్ చేసుకోవాలండి. పుచ్చులు ఉంటాయి కదా, అవి తీసేసుకొని నీట్గా మిగతా ముక్కలు అయితే వేసేసుకున్నాను అనమాట. మిగతా వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఈ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. అందులోని ఈ చలికాలంలో ఇంకా బాగుంటుంది. ఇది అన్నంలోకి కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ అండ్ మెయిన్గా వచ్చేసి రాగి సంకట్లోకి అయితే అద్దరిపోయే కాంబినేషన్ అని చెప్పాలి. అంత బాగుంటుంది. ఒకసారి తింటే మాత్రం వదిలిపెట్టరు అనమాట. అండ్ వచ్చేసి ఇది మెయిన్గా రాయలసీమలో చేసుకుంటారు అనుకుంటా నాకు తెలిసి. దీనికి సరిపడా కొంచెం చింతపండు అయితే వేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు అబ్బా భలే ఉంది అనిపించింది. బెంగళూరులో చేసేదాన్ని ఎక్కువగా. క్లైమేట్కి చల్లగా ఉంటుంది కదా, స్పైసీగా తినాలనిపించినప్పుడల్లా ఈ కూర అయితే నేను తినేదాన్ని అనమాట చేసుకొని. ఈ విధంగా నేను 4 విజిల్స్ అయితే వేపించాను. కొంచెం బాగా లేత వంకాయలు అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయిపోయాక ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, తక్కువ వేసాను కాబట్టి నేను విడిగా తీయలేదు. బాగా ఎక్కువ వాటర్ ఉంటే మాత్రం విడిగా తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని బాగా పప్పు గుత్తుతో బాగా మెదిపేసుకోవాలన్నమాట. పప్పు ఏ విధంగా మెదుపుకుంటామో ఆ విధంగా మెదుపుకోండి. బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం వచ్చేసి ఈ బజ్జీ కూర అంటే ఏదో బజ్జీలు, వంకాయలతో బజ్జీలు వేస్తామేమో అనుకుంటారు. కాకపోతే దీని పేరే అదండి, వంకాయ బజ్జీ కూర అంటారు. ఇంకా లేదంటే వంకాయ పుల్లగూర అని కూడా అంటారనమాట. సో ఈ విధంగా బాగా మెదుపుకోవాలి. అండ్ మీకు ఎంతమందికి తెలిసి కూర కామెంట్ చేయండి. అండ్ వంకాయలని మనం ఎన్ని రకాలుగా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ విధంగా బాండి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకోండి. ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక స్పూన్ ఏమో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. అయిపోయాక అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీ కూరని ఇందులోకి షిఫ్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట. బాగా కొంచెం వాటర్గా ఉందనిపిస్తే కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు ఉంచుకోండి. అంతేనండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈజీగా క్విక్గా అయిపోతుంది. మనం ఇడ్లీ, దోశ, టిఫిన్లోకి కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా స్పాంజీ దోశల్లోకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్లో వచ్చేసి నేను హెయిర్కి సంబంధించిన వీడియో అయితే పెట్టాను. చాలామంది జుట్టు సమస్యలతో బాధపడిన వాళ్ళు ఎవరు ఉండరు మ్యాక్సిమం. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. చాలా న్యాచురల్ ఆయిల్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈజీగా తక్కువ రేట్లో దొరికేదనమాట. ఎక్స్పీరియన్స్తో సహా చెప్పానమాట. తప్పకుండా చూడండి. అండ్ వచ్చేసి ఈ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.